ఇది ఎక్కడ దిక్కుమాల పద్ధతిరా? ఓ టికెట్ ఇయ్యే. లేవనయ్యా. లేవంటే కుదరదు, యుద్ధం జరుగుద్ది. చెప్తే నువ్వు హౌస్ఫుల్. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యాశాఖకు బడ్జెట్లో 15% నిధులు కేటాయిస్తామన్న రేవంత్. పాఠశాల స్థాయిలో ఇంటర్ను విలీనం చేస్తామని వెల్లడి. ఎర్రవల్లి నివాసంలో నేడు కేసీఆర్ కీలక సమావేశం. బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వాల నమోదుపై దిశానిర్దేశం చేయనున్న అధినేత. ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పూర్తికి చర్యలు. 3 కేటగిరీల్లో మనబడి మన భవిష్యత్తు పనులకు కార్యాచరణ. పెద్ద దస్తగిరి హత్య కేసులో కడప వైసీపీ నేత నిత్యానందరెడ్డి విచారణ. నిందితులకు వాహనం, డబ్బు సమకూర్చడంపై వివరాలు రాబట్టిన పోలీసులు. బండి భగీరథ్ కేసు దర్యాప్తు ముమ్మరం. నేడు మరోసారి బాధితురాలి వాంగ్మూలం నమోదు చేయనున్న పోలీసులు. నేడు కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నీటి అవసరాలపై నిర్ణయం తీసుకోనున్న అధికారులు. అసోంలో నేడు కొలువుదేరనున్న ఎన్డీఏ సర్కార్. హిమంత ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న ప్రధాని, ఇతర నేతలు. రాజస్థాన్లో నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ కలకలం. ఆరోపణలను ఖండించని ఎన్టీఏ, ముమ్మర దర్యాప్తు చేస్తున్న అధికారులు. ప్రభుత్వ పాఠశాలల తరగతి గదుల్లోనే రేపటి తెలంగాణ పునర్నిర్మాణం జరగాలనేది తమ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తమ ప్రాధాన్యం విద్యకేనని, బడ్జెట్లో నిధుల్ని అంచెలంచెలుగా 15% పెంచుతామని తెలిపారు. డ్రాప్అవుట్స్ తగ్గించేందుకు పాఠశాల స్థాయిలో ఇంటర్మీడియట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి విద్యా వారోత్సవాల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కోర్ అర్బన్ రీజియన్లో పాఠశాలల నిర్మాణం, అభివృద్ధికి సంబంధించి 1700 కోట్ల విలువైన పనుల్ని సీఎం శంకుస్థాపన చేశారు. ప్రైవేటు పాఠశాలలతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఫలితాలు మెరుగ్గా ఉండాలని తెలిపారు. యంగ్ ఇండియా నేషనల్ స్కూల్స్ 100% ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రతి 17 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉన్నారని, ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ అని తెలిపారు. విద్యాశాఖకు బడ్జెట్లో గతంతో పోలిస్తే మెరుగైన కేటాయింపులు చేశామన్న రేవంత్ రెడ్డి, బడ్జెట్లో 15% నిధులు కేటాయించడమే లక్ష్యమన్నారు. కళాశాలల కంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పాఠశాలలు అద్భుతమైన విద్యను అందిస్తున్నాయని, దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలబడాలనేది నా ఆకాంక్ష. ఏ మాత్రం నిధుల లోపం లేకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా వీటిని పెంచుకుంటూ వెళ్తాం. ఇతర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం భుజాల మీద ఉన్నాయి. అందుకే పోయిన సంవత్సరానికంటే ఈ సంవత్సరం పెంచినాం. వచ్చే సంవత్సరం ఇంతకంటే అధికంగా ఇస్తాం. 15% విద్యాశాఖకు నిధులు కేటాయించే వరకు ప్రతి సంవత్సరం కొంతగా పెంచుకుంటూ వెళ్ళి విద్యాశాఖకు మొట్టమొదటి ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. తప్పకుండా ఆ శాఖను కాపాడే విధంగా ఈరోజు మనం ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణలో విద్యా ప్రమాణాల్ని పెంపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. 10వ తరగతి తర్వాత డ్రాపౌట్ల సంఖ్య కట్టడి చేసేందుకే +2 విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్నం భోజనంతో పాటు పోషకాలతో కూడిన బ్రేక్ఫాస్ట్ ను అందించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వంలో నర్సరీ నుంచి ఎల్కేజీ, యూకేజీ వరకు మనం విద్య ఎప్పుడు అందించలేదు. అందుకే ఈ విద్యా సంవత్సరం నుంచి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు, ఇప్పటి వరకు 10th ఉండి ఇంటర్మీడియట్ సపరేట్గా ఉన్నది. ఇవాళ దానివల్ల 10th పాస్ అయినాక చాలామంది విద్యార్థులు డ్రాప్అవుట్ జరుగుతున్నది. ఈ నగరంలో ఈరోజు మనం ప్రారంభించుకోబోయే ఈ ఎడ్యుకేషన్ హబ్స్ ఈరోజు నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు
ప్రతి పేదవాడికి విద్యను అందించడమే కాదు, ఆకలితోని పాఠశాలకు వస్తే చదువు మీద దృష్టి పెట్టలేరు. స్కూల్లోనే అద్భుతమైన ప్రోటీన్తో కూడుకున్న బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి, మధ్యాహ్నం ఒక మంచి లంచ్ ఇవ్వాలి, వాళ్లకు మటన్, చికెన్, గుడ్డుతో పాటు ఫిష్ కూడా పెట్టాలి అని ఈనాడు ఒక నాణ్యమైన భోజనాన్ని పేదలకు, ఈరోజు పేద పిల్లలకు అందించాలి. ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడి లాంటిది. ఈ అమ్మ ఒడిలో ఆకలితో ఏ బిడ్డ ఉండకూడదు అని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 17వ తేదీ వరకు ప్రభుత్వం విద్యా వారోత్సవాల్ని నిర్వహించనుంది. తెలంగాణలో పాఠశాలల పునః ప్రారంభం రోజున మద్యం, పొగాకు, డ్రగ్స్కు వ్యతిరేకంగా విద్యార్థులతో ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. లోక్ భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసిన సీఎం జూన్ 12న జరిగే విద్యార్థుల ప్రతిజ్ఞ కార్యక్రమానికి ఆహ్వానించారు. పాఠశాలల ప్రారంభం రోజే విద్యార్థులకు కిట్లు అందజేస్తామని గవర్నర్కు తెలిపారు. కిట్లలో యూనిఫామ్లు, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, స్కూల్ బ్యాగులు, క్రీడా దుస్తులు, విద్యార్థులకు అవసరమైన ఇతర సామగ్రి ఉంటాయని వివరించారు. తమ పాఠశాలలు, కళాశాలలోని విద్యార్థులు డ్రగ్స్, ఇతర వ్యసనాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉంచేలా యాజమాన్యాలు ప్రకటిస్తాయని చెప్పారు. పాఠశాల విద్యాశాఖ, పోలీస్ శాఖ, ఏగల్ సంయుక్తంగా ఈ సామూహిక ప్రతిజ్ఞ, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తాయని తెలిపారు. సభ్యత్వ నమోదుతో పాటు సంస్థాగత అంశాలపై చర్చించేందుకు బీఆర్ఎస్ పార్టీ నేడు కీలక సమావేశం నిర్వహించనుంది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ప్రధాన కార్యదర్శులు, శాసనసభ మండలి ఉపనేతలతో ఎర్రవల్లిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశం కానున్నారు. రాష్ట్ర కమిటీ మినహా ఇతర కమిటీలను రద్దు చేసిన గులాబీ అధినేత కేసీఆర్ సభ్యత్వ నమోదుపై రాష్ట్ర స్థాయి ప్రతినిధులకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్ విధానంలో సభ్యత్వ నమోదు చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ పర్యవేక్షణ కోసం రాష్ట్ర కమిటీ సభ్యులను ఇన్ఛార్జీలుగా నియమించనున్నారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ తర్వాత గ్రామస్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. వాటన్నింటికీ సంబంధించి కేసీఆర్ ఇవాళ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు పార్టీ తదుపరి కార్యాచరణపై కూడా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడిచిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల అమలు ఆధారంగా నిలదీయాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. హైదరాబాద్ వేదికగా ప్రధాని సభ నిర్వహించి బీజేపీ తన లక్ష్యాన్ని బహిరంగంగానే వెల్లడించింది. దీంతో బీఆర్ఎస్ పరంగా అనుసరించాల్సిన కార్యాచరణపై కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో నిన్న సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ, రాష్ట్ర స్థాయి వర్తమాన పరిస్థితులపై చర్చించారు. హోంమంత్రి అధికార నివాసంలో అమిత్ షాతో సుమారు అరగంటకు పైగా సమావేశమయ్యారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతర పరిణామాలపై వారు ఇష్టాగోష్ఠిగా మాట్లాడినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జనగణన తొలి దశలో భాగంగా చేపట్టిన గృహగణన పురోగతిని వివరించారు. పోలవరం, అమరావతి ప్రాజెక్టుల పురోగతి, ఈ నెల 15న రక్షణ శాఖ ఆధ్వర్యంలో పుట్టపర్తిలో నిర్వహించబోయే భారీ ప్రాజెక్టు శంకుస్థాపన గురించి తెలిపారు. గత నెలలో పార్లమెంటులో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు అవసరమైన మెజార్టీ రాని నేపథ్యంలో దాన్ని భవిష్యత్తులో ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న అంశంపైన వారి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పూర్తికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వేసవి సెలవుల్లో పనులు పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకు 2,726 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. వేసవి సెలవుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పనులు పూర్తి చేసేందుకు మనబడి మన భవిష్యత్తు కింద 3 ప్రాధాన్య కేటగిరీలుగా పనుల్ని ఏపీ పాఠశాల విద్యాశాఖ విభజించింది. ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో 9, మిగతా వాటిల్లో 5 రకాల సదుపాయాలు కల్పించనున్నారు. ఆదర్శ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటేనే అదనపు తరగతి గదుల్ని నిర్మిస్తారు. గత ప్రభుత్వంలో 2వ విడతలో చేపట్టిన పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఆయా చోట్ల 5 రకాల సదుపాయాలు కల్పిస్తారు. ఇలా 14,000కు పైగా బడుల్లో పనులు పూర్తి చేసేందుకు 1,000 కోట్లు అవసరం కానున్నాయి. ఈ కేటగిరీల్లో లేకుండా మిగిలిపోయిన 12,000కు పైగా బడుల్లోనూ పనులు చేపట్టనున్నారు. నిధుల లభ్యత, స్థానిక అవసరాలకు అనుగుణంగా సదుపాయాలు కల్పించనున్నారు. అన్ని బడుల్లోనూ తాగునీరు, మరుగుదొడ్ల సమస్య లేకుండా చేయనున్నారు. పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ల నిర్వహణను గుత్తేదారు సంస్థలే చెయ్యాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ వ్యాప్తంగా 22,568 పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు 25,637 ఆర్వో ప్లాంట్లను గతంలో ఏర్పాటు చేశారు. వీటన్నింటికీ 5 ఏళ్ల పాటు నిర్వహణ గడువు ఉంది. ఏర్పాటు చేసిన వాటిల్లో 10,988 ఆర్వో ప్లాంట్లు పనిచేయటం లేదు. 2,507 ప్లాంట్లను ఇంతవరకు బిగించనే లేదు.
ఫిల్టర్లు మార్చాల్సినవి 2,962 ఉన్నాయి. ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో 120 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న చోట కొత్త అదనపు తరగతి గదులు నిర్మిస్తారు. ఏపీ వ్యాప్తంగా 4,325 బడుల్లో అదనపు గదులు, గదిని 2గా విభజించడం, వరండాను గదిగా మార్చే పనులు చేస్తారు. 1913 భవనాలకు మైనర్, మేజర్ మరమ్మతులు చేస్తారు. 2,046 బడుల్లో మరుగుదొడ్లు నిర్మిస్తారు. 2,561 పాఠశాలల్లో విద్యుదీకరణ, ఫ్యాన్లు, ట్యూబ్లైట్లను ఏర్పాటు చేస్తారు. 3,325 పాఠశాలల భవనాలకు రంగులు వేస్తారు. 3,157 బడుల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు, 3,371 చోట్ల గ్రీన్ చాక్పీస్ బోర్డులు, 2,807 పాఠశాలలకు ఫర్నిచర్ సరఫరా చేస్తారు. ఇందుకు 571.13 కోట్ల వ్యయం కానున్నట్లు అంచనా వేశారు. రాష్ట్రంలో 10-20 మందిలోపు విద్యార్థులున్న బడులు 8,000కు పైగా ఉన్నాయి. వీటిల్లో అత్యవసర పనుల్ని మాత్రమే చేస్తారు. కడప జిల్లాలో సంచలనం సృష్టించిన స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి హత్య కేసులో అసలు నిజాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రధాన నిందితుడైన వైసీపీ నేత నిత్యానందరెడ్డి పోలీసులు ఎదుట నిన్న లొంగిపోయారు. నేడు ఆయన్ను కడప జిల్లా కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కడప శివారు అలంఖాన్ పల్లెకి చెందిన వైసీపీ కార్యకర్త, స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి గత నెల 6వ తేదీన రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో హత్యకు గురయ్యాడు. సుమారు 10 మంది దుండగులు కత్తులతో పొడిచి కిరాతకంగా హత్య చేశారు. ఈ కేసులో ఇప్పటికే 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 2 వైసీపీ నేతలు ఈ హత్యకు కుట్ర పన్నారని, కీలకంగా వ్యవహరించారని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వీరిలో మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి ఉన్నారు. ఎఫ్ఐఆర్లో ఆయన పేరును A13గా చేర్చారు. నెల రోజులకు పైగా ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాజాగా ఆయన కడప ఎస్పీ ఎదుట లొంగిపోయేందుకు వెళ్లగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ కు తరలించి ప్రశ్నించారు. పెద్ద దస్తగిరి హత్యకు ₹1 కోటి డీల్ కుదిరిందని, ఇప్పటికే 60 లక్షలు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. హత్య జరిగిన వెంటనే పారిపోయేందుకు నిందితులకు నిత్యానందరెడ్డి వాహనం, డబ్బు ఏర్పాటు చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు సమాచారం. పెద్ద దస్తగిరి హత్యకు ప్రధాన కారకులు ఎవరు? భారీ మొత్తంలో సుపారీ ఎవరిచ్చారు? ఎందుకిచ్చారు? నిందితులు పారిపోయేందుకు డబ్బు, వాహనం ఎందుకు ఏర్పాటు చేశారనే కోణంలో నిత్యానందరెడ్డిని విచారించినట్లు తెలుస్తోంది. హతుడు పెద్ద దస్తగిరితో పాటు నిత్యానందరెడ్డి ఇళ్లల్లో సాగించిన సోదాల్లో పోలీసులు 100 కోట్ల విలువైన భూముల దస్త్రాలు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ యంత్రాంగం వీటిని నిశితంగా పరిశీలిస్తోంది. తద్వారా భూ లావాదేవీలకు సంబంధించి మరిన్ని వ్యవహారాలు బయటపడొచ్చని అంటున్నారు. ప్రభుత్వ భూమికి ప్రైవేటు బ్యాంకు ద్వారా 4.50 కోట్ల రుణం తీసుకోవడానికి పన్నిన పన్నాగం వెలుగు చూడడంతో నిత్యానందరెడ్డి భార్య దీప్తిపై సీకే దిన్నె పోలీసులు కేసు పెట్టారు. ఆమెను అరెస్టు చేసే వరకు ఈ విచారణ సాగింది. ఇంతలోనే నిత్యానందరెడ్డి లొంగిపోయారు. ఈ హత్య కేసులో మరో కీలక నేత కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథపై నమోదైన పోక్సో కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కేసు దర్యాప్తు స్థితిపై ఆరా తీసి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కూకట్పల్లి డీసీపీ రితిరాజ్కు కేసు బాధ్యతలు అప్పగించారు. కేసు దర్యాప్తుపై డీసీపీ రితిరాజ్ అధికారులతో సమీక్షించారు. బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసు దర్యాప్తు ముమ్మరమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పర్యవేక్షణాధికారిగా నియమితులైన కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. ముందుగా కేసు నమోదైన పేట్ బషీరాబాద్ ఠాణాకు వెళ్లిన డీసీపీ దర్యాప్తు స్థితిని తెలుసుకున్నారు. ఉన్నతాధికారులతో సమావేశమై ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన వివరాల గురించి ఆరా తీశారు. కేసు నమోదు సమయంలో బాధిత బాలిక ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిశీలించారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదును సైతం డీసీపీ రితిరాజ్ పరిశీలించారు. బాధితురాలిపై అసభ్యంగా ప్రవర్తించిన ప్రాంతాల్లో సీసీ ఫుటేజీతో పాటు ఆ సమయంలో వారితో ఉన్న ఇతరుల వివరాల్ని సేకరించాలని పేర్కొన్నారు. ఇవాళ బాలికను మరోసారి విచారించి వాంగ్మూలం నమోదు చేస్తామని తెలిపారు. ఇప్పటికే కేసు దర్యాప్తునకు కార్యాచరణ సిద్ధం చేశామన్న డీసీపీ సాధ్యమైనంత త్వరగా కేసును పూర్తి చేస్తామన్నారు. బాధితురాలికి సరైన న్యాయం అందించాల్సిన బాధ్యత తమపై ఉందని డీసీపీ రితిరాజ్ స్పష్టం చేశారు. మన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది 684/2026. ఇప్పటివరకు కేసులో ఏమేమి ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఇంకా ఏం చేయాలి, ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి అన్ని మేము డిస్కస్ చేశాము.
ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ డ్రాఫ్ట్ చేశాము. విక్టిమ్ స్టేట్మెంట్ ఆల్రెడీ ఒకసారి రికార్డ్ అయింది, అది కూడా నేను చదివాను. దీనిలో కొన్ని ఇన్ఫర్మేషన్ ఇంకా మనకు కావాలి, మళ్ళీ ఒకసారి ఆమెతోటి మాట్లాడు. అక్యూజ్ గురించి కూడా మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సిడిఆర్ నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాము. మనకు దొరకతే అతన్ని మేము ఖచ్చితంగా పట్టుకుంటాం. ఇది విక్టిమ్ కి ప్రాపర్ గా జస్టిస్ ఇవ్వడానికి మన బాధ్యత ఉంది. కేస్ కంప్లైంట్ లో ఏమేమి ఉంది అది అన్ని వెరిఫై చేసి ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ మేము చేస్తాం. భగీరథ్ తన 17 కుమార్తెను వేధిస్తున్నాడంటూ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 8న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బండి భగీరథ్ లైంగికంగా వేధించడం, అసభ్యంగా ప్రవర్తించడం, బెదిరించడం, నేరపూరిత కుట్రకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ కుమార్తెకు ఇష్టం లేకున్నా ఫామ్ హౌస్, ప్రైవేటు అపార్ట్మెంట్లకు రావాలని భగీరథ్ బలవంతం చేసినట్లు తెలిపారు. మరోవైపు బాలిక, ఆమె తల్లి తనను డబ్బు కోసం బెదిరిస్తున్నారంటూ భగీరథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 8వ తేదీనే కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాజకీయంగా దుమారం రేపిన కేసు దర్యాప్తు పురోగతిని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సమీక్షించారు. డీజీపీ సివి ఆనంద్ను పిలిపించి కేసు వివరాలు తెలుసుకున్నారు. ఈ నెల 8న బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైందని, ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో పోలీసులు నిమగ్నం కావడంతో దర్యాప్తు ఆలస్యమైందని డీజీపీ సీఎంకు వివరించారు. కేసు దర్యాప్తులో అలసత్వం వహించకుండా పారదర్శకంగా దర్యాప్తు జరపాలని సీఎం ఆదేశించారు. కేసు పర్యవేక్షణ బాధ్యతలు మహిళా అధికారికి అప్పగించాలని డీజీపీని ఆదేశించారు. దీంతో కూకట్పల్లి డీసీపీ రితిరాజ్కు కేసు బాధ్యతలు అప్పగిస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇవాళ బాలిక ఇచ్చే వాంగ్మూలాన్ని బట్టి ఇప్పటికే నమోదైన సెక్షన్లలో మార్పులు చేయడం గానీ, అవసరమైతే అదనపు సెక్షన్లు జోడించడం గానీ పోలీసులు చేయనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తాగునీటి అవసరాలపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ నేడు సమావేశం కానుంది. హైదరాబాద్లోని జలసౌధ వేదికగా కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి సతీష్ కాంబోజ్, తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ రమేష్ బాబు, ఏపీ జలవనరుల శాఖ ఐఎన్సీ నరసింహమూర్తి సమావేశం కానున్నారు. మే నెలాఖరు వరకు తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడికాల్వ ద్వారా తమకు 10 టీఎంసీల నీరు ఇవ్వాలని ఏపీ ఇటీవల బోర్డును కోరింది. ఇదే సందర్భంలో జూలై వరకు తమకు తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం నుంచి 5, సాగర్ నుంచి 13 టీఎంసీలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈ ఏడాది ఏపీ ఇప్పటికే కోటాకు మించి నీటిని వాడుకుందని, ఇంకా ఇస్తే తమకు సంక్షోభం కరువు వస్తుందని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేసింది. కోటాలో 66% నీళ్లను వాడుకోవాల్సి ఉన్న ఏపీ ఇప్పటికే 74.27% నీళ్లను తీసుకుందని, తెలంగాణ 25.77% మాత్రమే వాడుకుందని తెలిపింది. ఎల్నినో హెచ్చరికల నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. 2 రాష్ట్రాల నీటి అవసరాలపై ఇవాళ త్రిసభ్య కమిటీ చర్చించనుంది. ప్రస్తుతం శ్రీశైలంలో 39, నాగార్జున సాగర్లో 157 టీఎంసీలకు పైగా నీరు అందుబాటులో ఉంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని 2 రాష్ట్రాల తాగునీటి కోసం జలాల విడుదలపై సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఖనిజాల తవ్వకాల లీజులను ఇక నుంచి ఆన్లైన్ వేలం ద్వారానే అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఖనిజాల తవ్వకాల లీజుల కోసం ప్రస్తుతం పెండింగ్లోని దరఖాస్తులన్నీ రద్దు చేసింది. లఘు ఖనిజాల వేలం కోసం హైబ్రిడ్ విధానం అమలు చేయనుంది. ఖనిజాల తవ్వకాలకు సంబంధించి విధి విధానాలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనవరిలో జరిగిన చింతన్ సివిల్ సదస్సులో కేంద్రం సూచనల మేరకు తెలంగాణ గనుల శాఖ హైబ్రిడ్ విధానాన్ని తెరపైకి తెచ్చింది. దీని ప్రకారం పర్యావరణ, అటవీ శాఖల అనుమతులను ప్రభుత్వమే ముందుగా తీసుకుని వేలం వేస్తుంది. ఈ లీజు దక్కించుకున్న వారు వెంటనే పనులు ప్రారంభించుకోవచ్చు. మరో విధానంలో అనుమతులు లేకుండా ప్రభుత్వం కేవలం బ్లాకులను వేలం వేస్తుంది. వేలంలో దక్కించుకున్న వారే స్వయంగా పర్యావరణ అనుమతులు, క్వారీ ప్లాన్లు సమర్పించాల్సి ఉంటుంది. లఘు ఖనిజాల వేలం పూర్తిగా ఆన్లైన్లోనే నిర్వహించనున్నారు. కనీసం 3 బిడ్డర్లు పాల్గొంటేనే వేలం ప్రక్రియ చెల్లుబాటు అవుతుంది. హైదరాబాద్లో చెరువుల పరిరక్షణకు హైడ్రా పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది. చెరువులను మట్టితో నింపి కబ్జా చేయాలనుకునే ప్రయత్నాలకు సీసీ కెమెరాలతో చెక్ పెట్టబోతోంది. 264 చెరువుల వద్ద 900కు పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి హైడ్రా ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేసింది. సీసీటీవీ కెమెరా కంట్రోల్ రూమ్ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ లాంఛనంగా ప్రారంభించారు. చెరువులో మట్టి పోయకుండా, ఆక్రమణలు జరగకుండా ఇప్పటికే లేక్ ప్రొటెక్షన్ టీంలు పర్యవేక్షిస్తుండగా వారికి తోడుగా సీసీటీవీ కెమెరా వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం వల్ల చెరువుల ఆక్రమణలు తగ్గే అవకాశం ఉందని హైడ్రా భావిస్తోంది. హైడ్రా కార్యాలయంతో పాటు బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉన్న మానిటర్లకు కూడా చెరువుల వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల అనుసంధానం చేశారు. దీంతో నిఘా మరింత పటిష్టంగా ఉంటుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైదరాబాద్ చందానగర్లోని శ్రీ భవానీ వైన్స్ షాపులో ఆదాయ పన్ను శాఖ ఐటీ అధికారులు నిర్వహించిన సోదాలు కలకలం రేపాయి.
ఎస్సీ రిజర్వేషన్ కోటాలో కేటాయించిన ఈ షాపులో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. సాధారణంగా వైన్ షాపుల్లో జరిగే వ్యాపారం కంటే భిన్నంగా ఈ షాపులో కేవలం ఒక్క నెలలోనే సుమారు 4 కోట్ల రూపాయల మేర లావాదేవీలు జరిగినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఇంత పెద్ద మొత్తంలో వ్యాపారం సాగుతుండడంతో సోదాలు నిర్వహించారు. ఈ వైన్ షాపును ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ పద్ధతిలో సురేష్ అనే వ్యక్తికి కేటాయించింది. సురేష్ తన వ్యక్తిగత వార్షిక ఆదాయం 4 నుంచి 5 లక్షల రూపాయలు మాత్రమేనని పత్రాల్లో చూపారు. కానీ లిక్కర్ లైసెన్స్ ఫీజు కింద ఏకంగా 21 లక్షలు చెల్లించారు. ఇంత భారీ మొత్తాన్ని ఆయన ఎక్కడి నుంచి సమకూర్చారనే కోణంలో విచారించగా అసలు విషయం బయటపడింది. వైన్ షాప్ సురేష్ పేరు మీద ఉన్నప్పటికీ పెట్టుబడి మరియు లావాదేవీలన్నీ కొందరు ప్రైవేట్ వ్యక్తుల కనుసన్నల్లో జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో బినామీ చట్టం కింద ఐటీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసోంలో వరుసగా మూడోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరనుంది. సీఎంగా హిమంత బిశ్వ శర్మ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నిన్న రాత్రి గువాహటి చేరుకున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో నగరమంతటా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, సర్బానంద సోనోవాల్, శివరాజ్ సింగ్ చౌహాన్, జ్యోతిరాదిత్య సింధియాలతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే గువాహటి చేరుకున్నారు. అసోం అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 126 స్థానాలకు గాను బీజేపీ 82 స్థానాలు గెలుచుకోగా దాని మిత్రపక్షాలైన ఏజీపీ, బీపీఎఫ్ చెరో 10 స్థానాల్లో విజయం సాధించింది. జాతీయ అర్హత పరీక్ష నీట్ యూజీ 2026కు సంబంధించి ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు వస్తున్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. ప్రశ్నాపత్రంలోని 600 మార్కుల ప్రశ్నలు పరీక్షకు ముందు రాజస్థాన్లో కోచింగ్ సంస్థలు పంపిణీ చేసిన మెటీరియల్తో పోలి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నెల 3న జరిగిన పరీక్షలో కెమిస్ట్రీ విభాగంలో వచ్చిన సుమారు 120కి పైగా ప్రశ్నలతో ఉన్న ఓ ప్రాక్టీస్ పేపర్ను గుర్తించినట్లు రాజస్థాన్ అదనపు డీజీపీ విశాల్ బన్సల్ వెల్లడించారు. ఈ మెటీరియల్ రాజస్థాన్లోని శికార్లో పరీక్షకు 42 గంటల ముందు వాట్సాప్లో అందుబాటులోకి వచ్చినట్లు నిర్ధారించారు. దీనిని విద్యార్థులకు 20,000 నుంచి 2 లక్షల వరకు విక్రయించారన్న ఆయన కొందరు అభ్యర్థుల నుంచి ముందుగానే 30,000కు పైగా వసూలు చేశారని గుర్తించామన్నారు. ఈ వ్యవహారంపై స్పందించిన జాతీయ పరీక్ష సంస్థ ఎన్టీఏ నీట్ యూజీ 2026కు సంబంధించి అవకతవకలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. పరీక్షను పూర్తిస్థాయి భద్రతా నిబంధనల మధ్య నిర్వహించామని, దర్యాప్తు సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని తెలిపింది. దర్యాప్తు పూర్తయ్యాక కేంద్ర విద్యాశాఖను సంప్రదించి తగిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఏ పేర్కొంది. పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. పాఠశాల బస్సులు, వాహనాల ద్వారా జరిగే ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు ఆన్లైన్ విధానం దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. గుజరాత్లోని వడోదరలో పర్యటించిన మోదీ సర్దార్ ధామ్ హాస్టళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాని పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగే వరకు పాఠశాలలు ఆన్లైన్ క్లాసుల నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కోవిడ్ సమయంలో మనం అలవాటు చేసుకున్న డిజిటల్ విద్యను ఇప్పుడు దేశ ఆర్థిక ప్రయోజనాల కోసం వాడుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. సాంకేతికత అందుబాటులో ఉన్నందున వీలైనంత వరకు వర్చువల్ సమావేశాలు, ఆన్లైన్ తరగతుల ద్వారా మనం విదేశీ ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చని స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు ఈ దిశగా అడుగులు వేయాలని ప్రధాని ఆకాంక్షించారు. అనంతరం వడోదర వీధుల్లో మోదీ భారీ రోడ్ షో నిర్వహించారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలకు ఆయన అభివాదం చేశారు. ఈ సందర్భంగా 9 ప్రముఖ పట్టదారి సంస్థలు ప్రధానికి సర్దార్ గౌరవ రత్న పురస్కారాన్ని అందజేసి ఘనంగా సత్కరించాయి. పశ్చిమ బెంగాల్లోని మహిళలకు జూన్ 1 నుంచి ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించాలని ఆ రాష్ట్ర నూతన మంత్రివర్గం నిర్ణయించింది. సీఎం సువేందు అధికారి నేతృత్వంలో సోమవారం తొలిసారి సమావేశమైన పశ్చిమ బెంగాల్ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్రం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకంలో తమ బెంగాల్ను చేరుస్తున్నట్లు ప్రకటించింది. క్రిమినల్ చట్టాలైన భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్, భారతీయ నాగరిక సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్లను తమ రాష్ట్రంలో కూడా అమల్లోకి తీసుకొస్తామని వెల్లడించింది. ఎన్నికల్లో హామీ మేరకు బంగ్లాదేశ్తో సరిహద్దుల్లో కంచె ఏర్పాటుకు అవసరమైన భూభాగాన్ని సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్కు బదిలీ చేస్తామని పేర్కొంది. పాఠశాల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 5 ఏళ్లు పెంచుతున్నట్లు కేబినెట్ సమావేశం తర్వాత సీఎం సువేందు వెల్లడించారు. కొన్ని నెలలుగా బెంగాల్లో పెండింగ్లో ఉన్న జనగణన ప్రక్రియను నేటి నుంచి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.